అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదం యావత్ దేశాన్ని కదిలించింది. ఇందుకు సంబంధించిన తొలి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు దర్యాప్తు సంస్థల దృష్టిలో పడింది. ఒళ్ళు గగురు పొడిచే వీడియోను చిత్రీకరించిన వ్యక్తి ఎవరో తెలుసా? ఓ 17 ఏళ్ల బాలుడు. అతనే ఆర్యన్ అసరీ. 12వ తరగతి చదువుతున్న ఆర్యన్ ప్రమాదానికి 2 రోజుల క్రితం అహ్మదాబాద్లోని మేఘానీ నగర్లో ఉంటున్న తన తండ్రి వద్దకు వచ్చాడు. 12వ తరగతి పుస్తకాలు కొనుక్కోవడానికి తన గ్రామం నుంచి వచ్చాడు. ప్రమాదం జరిగిన సమయంలో అతను తన తండ్రి అద్దెకుంటున్న ఇంటి పైకప్పుపై ఉన్నాడు. తండ్రి వద్దకు వచ్చినప్పటి నుంచి ఖాళీ సమయంలో ఆర్యన్ భవనం మీదకు వెళ్లి ఆ పక్కనే ఉన్న విమానాశ్రయం నుంచి ఎగురుతున్న విమానాలను వీడియో తీసేవాడు. వేసవి సెలవుల తర్వాత తమ ఊరికి వెళ్ళాక అక్కడ తన స్నేహితులకు వాటిని చూపించాలని ఆర్యన్ అనుకున్నాడు. జూన్ 12న కూడా అలా వీడియో తీస్తుండగా డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అవుతూనే కుప్పకూలిపోయింది. వీడియో రికార్డ్ మొదలుపెట్టిన 14 సెకండ్లకే విమానం అసాధారణంగా కుదుపులకు లోనైందని, తర్వాత పెద్ద పేలుడు సంభవించి కుప్పకూలిందని ఆర్యన్ తెలిపాడు. ఆ ఘటనను కళ్ళారా చూసి ఎంతో భయపడ్డాడు ఆర్యన్. వీడియోను మొట్టమొదట తన సోదరికి చూపించగా ఆమె తండ్రికి చూపించిందని వెల్లడించాడు. విమానం అలా కూలిపోతుందనే విషయం తనకు తెలియదని ఆర్యన్ తెలిపాడు. తాను తీసిన వీడియోను ఆర్యన్ మెట్రోలో సూపర్వైజర్గా పనిచేస్తున్న తన తండ్రికి షేర్ చేయగా ఇప్పుడు అది ఈ కేసు పరిశోధకులకు, దర్యాప్తు సంస్థలకు కీలకమైన ఆధారంగా మారింది. ఆ ఘటన అత్యంత ప్రమాదకరంగా మారడంతో వీలైనంత త్వరగా స్వగ్రామం వెళ్లిపోవాలని ఆర్యన్ అనుకున్నాడని, 2 రోజులు భయంతో సరిగ్గా మాట్లాడలేకపోయాడని ఆర్యన్ సోదరి తెలిపింది. ప్రమాదం జరిగిన రోజు రాత్రంతా ఆర్యన్ మేలుకునే ఉన్నాడని, ఏమీ తినకుండా మౌనంగా ఉండిపోయాడని ఆ ఇంటి యజమాని వివరించారు. అయితే వీడియో తీసిన మైనర్ను అరెస్ట్ చేసినట్లు వస్తున్న వార్తలను పోలీసులు తోసిపుచ్చారు. వీడియో చిత్రీకరణకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి మాత్రమే తండ్రితో వచ్చిన బాలుడి స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు వారు చెప్పారు. విచారణ పూర్తి కాగానే తండ్రితో పాటే ఆర్యన్ కూడా వెళ్లిపోయాడని అధికారులు వెల్లడించారు.